ఈరోజు ముఖ్యంగా నిన్న నిన్న ఆల్మోస్ట్ అన్ని టీవీలు మా చికెన్ సెంటర్ ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళు చెప్పిన ఇబ్బందులు ఎట్లున్నాయి ఏంది అనేది కవర్ చేసిండ్రు. అయితే వాస్తవం ఏంది, జరుగుతున్నది ఏంది, ఫస్ట్ ప్రజలకన్నా ముఖ్యంగా విలేకరులకు అనుకోండి, తర్వాత టీవీ ఆర్ ప్రింట్ మీడియా యాజమాన్యం అనుకోండి, అంటే ఎవరైతే చూస్తున్నారో అందరికీ అర్థం కావాలి. ఎందుకంటే ఇది ఇండియాలో ఉన్న 25-27 స్టేట్లల్లో వెంకటేశ్వర హ్యాచరీ అనేది ఉంది. వాళ్ళు అన్ని స్టేట్లల్లో ఒకసారి తెలంగాణలో రేట్ ఎక్కువ ఉంటుంది, బర్డ్స్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, కర్ణాటకలో తక్కువ ఉంటుంది, ఇట్లా రకరకాల ప్రొడక్షను వాతావరణాన్ని బట్టి రకరకాల కారణాలతో ఎక్కువ తక్కువ అవుతుంటాయి. అయితే ఇక్కడున్న మూమెంట్ను బట్టి వాళ్ళు రేటు ఫిక్స్ చేస్తారు. అయితే ఆ రేటు ఫిక్స్ చేసే దేనికోసము, పెంచిన కోళ్ళను ఏ రేటుకి అమ్మాలి, ఏ రేటుకి అయితే పోతవి, మూమెంట్ జరుగుతుంది అనే ఉద్దేశం వల్ల వాళ్ళు అన్నీ ఆలోచించి చేస్తారు. మేమందరం కూడా వెంకటేశ్వర హ్యాచరీ అసోసియేట్స్ ఆల్మోస్ట్ ఇండియాలో 2-3 వేల మంది ఉంటాం. మేము ఇక్కడ తెలంగాణ అనుకో, ఆంధ్ర, ఇక్కడ మేము ప్రొడ్యూస్ చేస్తాం. అట్లే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా అదే పద్ధతిలో, ఒకరు తెలంగాణలో చేస్తారు, ఒకరు 2 స్టేట్లలో చేస్తారు, రకరకాలు ఉన్నారు. అయితే మీ దాంట్లో కూడా నాన్ వెజ్ తినే వాళ్ళు ఉండొచ్చు. మేము సీక్రెట్గా ఈ రేటు వేసి వాళ్లకు తక్కువ రేటు ఇచ్చి లేకపోతే మేము ఎక్కువ రేటు తీసుకునే అనేది జరుగుతలేదు. అది మీరు ముందు తెలుసుకోవాలి. దానికి ఏంటంటే మేము ఇది నమస్తే తెలంగాణ, దీంట్లో తర్వాత ఇంకా చాలా పేపర్లు, ఈనాడు చాలా పేపర్లలో వస్తాయి, అన్నిట్లలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రేటు తీసుకోండి. ఈరోజు రేటు 130 రూపాయలు ఫామ్ రేటు అని డిసైడ్ చేశాను. ఎట్లా డిసైడ్ చేస్తారు? ఈరోజు ఈ స్టేట్లో కనీసం ఒక 10 మందితోని ఒపీనియన్ తీసుకొని ఈ కంపెనీ వాళ్ళు రేట్ డిసైడ్ చేస్తారు. 5 రూపాయలు, నిన్న 5 రూపాయలు తక్కువ ఉండే, ఈరోజు 5 రూపాయలు పెరిగింది. ఈ పెరిగేది తగ్గేది ఆ డిమాండ్ బట్టి వీళ్ళందరినీ తెలుసుకొని చేస్తారు. వాళ్ళు ఒక్కరే చేసేది కాదు. అయితే ఈరోజు 130 రూపీస్తోని ఒక ఎగ్జాంపుల్ 1.65 అంటే కిలో 650 గ్రాములు లైవ్ వెయిట్ ఉంటే స్కిన్ తీసిన తర్వాత కోడి కిలో వెయిట్ వస్తుంది. అయితే అది ఎంత పడుతుంది మనకు? ఈరోజు 259 రూపాయలు ఉంది పేపర్లో వితౌట్ స్కిన్. అది కూడా ఉంది రేటు. 130 రూపాయలు ఫామ్ దగ్గర రేటు ఉంటే స్కిన్ తీసిన తర్వాత 259 రూపాయలు ఉంది. మనకి ఎంత పడుతుంది? 130 ఇంటూ 1.65 214 రూపాయలు పడుతుంది. అంటే ఎంత? 44 రూపాయల 50 పైసలు మిగులుతుంది కిలోకు. మీరు ఇప్పటికి 10 వీడియోలు చూపించినాం. ఇప్పుడు అక్కడ కూడా ఉంది చూడండి, ఫామ్ రేట్ ఏముంది, ఎంత చికెన్ రేట్ ఎంత పడ్డది, ప్రాఫిట్ ఎంత వస్తుంది. వాళ్ళు నిన్నటి నుంచి ఒక ఛానల్ వాళ్ళు మైక్ పెడితే 16 రూపాయలు వస్తుంది, ఒక ఛానల్ వాళ్ళు మైక్ పెడితే 26 రూపాయలు వస్తుంది. మాకు 26 ఉంటే 16 చేసిండ్రు. ఇంకా వీళ్ళ ఆఫీస్కు 2 సార్లు వచ్చిండ్రు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మొత్తం ఆయన చేసిండు. అయినా కూడా మళ్ళీ మొదటికే వస్తారు, సరిపోతలేదు సార్, మాకేం మిగులుతలేదు సార్ అని. మేము పేపర్లో బాజాప్తా వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మిగులుతలేదంటే ఎందుకు? మరి ఎంత కావాలి చెప్పండి. ఇప్పుడు మీ దాంట్లో కూడా చికెన్ కన్జంప్షన్ తినేవాళ్ళు ఉన్నారు కదా, 44 రూపాయలు లాభం ఇస్తున్నారు.
రూపాయలు కూడా మాకు వస్తలేదు, 26 కూడా వస్తలేదు, 16 కూడా వస్తలేదు అని అన్ని విన్నారు. ఈ లెటర్లో ఏముంది? ప్రస్తుతం మాకు కేజీకి 20 రూపాయలు మాత్రం మిగులుతుంది, కానీ దాన్ని 30 రూపాయలు కావాలి. ఇది ఫోన్ నెంబరు ఎవరో శ్రీనివాసరెడ్డి అంట, తెలంగాణ యూనియన్ శ్రీనివాసరెడ్డి ఫోన్ నెంబర్తో సహా లెటర్ ఇచ్చిపోయాడు. ఎంత వస్తుందో తెలియదు, ఎంత అడగాలనో తెలియదు. మేము వాళ్ళందరికీ లాభాలు వచ్చి మేము ఇచ్చిన బర్డ్స్ పైసలు కట్టాలంటే వాళ్ళు బాగుంటేనే అనేది మేము తప్పక ఆలోచిస్తాం. ఏదో అన్యాయం చేస్తున్నారు, వాళ్ళు పెద్దగా అయిపోతున్నారు, మాకేం మిగులుతలేదు అంటే మిగులుతుందా లేదా మీరు క్వశ్చన్ చేయండి మమ్మల్ని. సార్ మీరు లైవ్ బర్డ్ 130 అంటున్నారు, ఎట్లా 44 మిగులుతుంది అని చెప్పండి. మేము ఇప్పుడు బర్డ్ డ్రెస్సింగ్ చేసి చూపిస్తాం మీకు. మీరు చికెన్ కొనడానికి పోయినప్పుడు మీరే చెక్ చేయండి. 1.65 లైవ్ వెయిట్ తీసుకొని డ్రెస్సింగ్ చేయమన్నాడు, 1 kg వస్తుందా లేదా? ఈ కొంతమంది ఎందుకు అట్లా మిస్గైడ్ చేస్తున్నారో, బంద్ అనగానే అందరూ బంద్. అది గుడ్డిగా నిజంగా ఏం జరుగుతుంది? ఇంకా మీకు క్యాలిక్యులేషన్ కోసం నేను ఇది చెప్పిన. యాక్చువల్గా ఈరోజు జరుగుతున్నది ఏంది? 130 రూపాయలు రైతుకి ఇవ్వండి అని రేటు పెట్టినాం. 12 రూపాయలు దీనికన్నా తక్కువ కొంటున్నారు, 12 రూపాయలు దీనికన్నా తక్కువ కొంటున్నారు. అంటే 44 ప్లస్ ఇంకొక 10 రూపాయలు ప్రాఫిట్ యాడ్ అవుతుంది. మీరు కావాలంటే ఏ షాప్ అయినాకైనా నిన్న ఇన్ని జరిగినాయి కదా, ఎవరిదన్నా నెంబర్ ఉండొచ్చు, మీకు సప్లై రేట్ ఏమొచ్చిందని అడగండి, చెప్తారు. దీంట్లో ఏం సీక్రెట్ లేదు. తర్వాత ఇక్కడ నిన్న జరుగుతున్నది అది, దానికి మేము ఎక్స్ప్లెయిన్ చేసేది ఇది. మేమేమన్నా అన్యాయం చేసినట్టు, లేకపోతే 44 రూపాయల 50 పైసలు ఈ రోజున్న రేట్తో వస్తుంది అని చెప్తున్నాం. ఇంతకుముందు రాలేదు, తర్వాత ఇస్తారో లేదో, ఇట్లా రకరకాలు మాట్లాడతారు. ఎందుకు పేపర్లోనే రేట్ ఇచ్చి ఇస్తున్నాం? అట్లా ఏదన్నా రానప్పుడు మేమే అడుగుతాం, ఎందుకు ఇస్తలేరు, వేరే దగ్గర ఏముంటే మాకు కాదు ఇక్కడ కావాలని మేమే రిక్వెస్ట్ చేస్తాం.